రేపే ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం, పైగా 3వ శ్రావణ శుక్రవారం. అంతేకాదు ఈరోజు శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. వరలక్ష్మి వ్రతం రోజు శ్రవణ నక్షత్రం రావటం చాలా అరుదు. ఎప్పుడో 1940లో ఇలాంటి యోగం కలిసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2025లో వస్తుంది. ఇది పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు, డబ్బు దూసుకు వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అదృష్టం పడుతుంది. ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. అందుకే వరలక్ష్మి వ్రతం రోజు ఈ వస్తువులను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్ల మీకు మంచి మేలు చేకూరుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మా ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రావట్లేదు అని బాధపడేవారు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాలలో ఉంది. అందుకే వరలక్ష్మి వ్రతం రోజున ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకోండి. కుదరని వారు వరలక్ష్మి వ్రతానికి ఒకరోజు ముందైనా సరే ఈ వస్తువులను కొని తెచ్చుకోవచ్చు. కాబట్టి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీరు బాగుండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులను వరలక్ష్మి వ్రతం రోజు తెచ్చుకోండి. దురదృష్టం తొలగించుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవడానికి కూడా ఈ వస్తువులు చక్కగా ఉపయోగపడతాయి. అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి వరలక్ష్మి వ్రతం రోజు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ధన సమస్యలు పోయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. లక్ష్మీదేవి రూపంగా రాళ్ల ఉప్పును భావిస్తారు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉప్పును కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకు సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని దానిని అమ్మవారి ముందు ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తీసేసి ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. లేదా ఆ ఉప్పును పరిహారాలకు అయినా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. పరిహారం చేసుకోవాలనుకునేవారు ఈ రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో 2 మిరపకాయలు, 2 లవంగాలు, చిటికెడంత పసుపు, ఒక బిర్యానీ ఆకు వేసేసి తర్వాత ఆ బౌల్ని పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం. ఉప్పును ఎలా అయినా సరే వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకోండి. ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మాత్రం ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. రాళ్ల ఉప్పు పరమ పవిత్రమైనది కాబట్టి రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో మన జీవితం మారుతుంది. కాబట్టి ఒక్క 10 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ను ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత మీరు పరిహారం కోసం ఉపయోగించుకోండి. లేదంటే కనుక వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు.
అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం అంటే మనకు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆ గోమూత్రాన్ని ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక వరలక్ష్మి వ్రతం రోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా గుమ్మాల దగ్గర, ఇంట్లో మరియు పూజ గదిలో ఆ గోమూత్రాన్ని ఇంకొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని తెచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమూత్రం ఇంటికి కొన్ని తెచ్చుకోవటం వల్ల ఇంట్లోని అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ గోమూత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. తర్వాతి వస్తువు ఏమిటి అంటే ఆవాలు. వరలక్ష్మి వ్రతం రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి ఆవాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా ఆవాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆవాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపాయల చిన్న ఆవాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు ఆవాలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా ఆవాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చక్కటి యోగం కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాలను పొందుతారు. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది. ఆమె యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కనుక ఆవాలను వరలక్ష్మి వ్రతం రోజు కొని తెచ్చుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీ గవ్వలు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గవ్వలు కూడా సముద్రం నుంచి వస్తాయి కాబట్టి ఆ గవ్వలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు గవ్వలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే గవ్వలకు అంత పవర్ ఉంటుంది. గవ్వలతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు ఒక 100 రూపాయలు పెట్టి గవ్వలను తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ గవ్వలు ఉంటే అవసరం లేదు. లేని వారు మాత్రం వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా ఒక 5 గవ్వలను అయినా సరే తెచ్చుకోండి. ఆ గవ్వలను ముందు ఒక 10 నిమిషాల పాటు అమ్మవారి ముందు ఉంచి తర్వాత బీరువాలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీకు ఉన్న దరిద్రం పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్తున్నారు, మేము ఎన్ని తెచ్చుకోవాలి అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ వరలక్ష్మి వ్రతం రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. విన్నంతనే సకల కార్యాలను సిద్ధింపచేసే వరలక్ష్మి వ్రత కథను విందాం. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొక్కటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా,
లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒక్కటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనిని ఎవరైనా సరే ఇందుకు ముందు చేశారా? ఆ వివరాలన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశమున కుటినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్ష నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూస్తున్న పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరచుకున్నారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరచుకున్నారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తరువాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా ఘల్లు ఘల్లుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా కూడా సర్వ భూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి.
వాళ్లకు రథగజ తురంగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంటికి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోతూ ఉన్నారు. అప్పట్నుంచి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాది అభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని, సౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకించి పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అమ్మవారికి పసుపు మరియు ఆరెంజ్ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీరను కట్టుకుని అందులోనూ అంచు ఉన్న చీర కట్టుకుంటే విశేషమైన అభివృద్ధిని పొందుతారని పండితులు అంటూ ఉన్నారు. కానీ ఈ చీరలో నలుపు రంగులో ఎలాంటి డిజైన్స్ ఉండకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు ఈ రంగు చీర కట్టుకోవటం వలన మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, మీకు నిత్య సుమంగళి యోగం కలుగుతుంది. ఆడవారు ఒక్కరే కాదు, ఇంట్లోని పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు పసుపు లేదా ఆరెంజ్ రంగులో బట్టలు ధరిస్తే చాలా మంచిది. శీఘ్రమే అమ్మవారు కరుణిస్తారు. కాబట్టి స్త్రీలు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంలో ఈ రంగు చీర కట్టుకుని సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.